నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వానికి నాటకాలు ఆడేదానికి విజయవాడలో టైం ఉంటది కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, వైద్యశాఖ మంత్రి ఆయన సత్య గారు కానీ, వీళ్ళు ముగ్గురికి రాజమహేంద్రవరంలో వచ్చి ఘటన ఏం జరిగింది, కల్తీపాలు ఘటన తెలుసుకోవాల్సిన ఇంగిత జ్ఞానం లేదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వము ఈ కల్తీపాలు ఘటన కేవలము ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. యాక్సిడెంట్ గా చిత్రీకరించే కార్యక్రమం చేసి ఇవాళ నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ కి బ్లడ్ శాంపిల్స్ ఎందుకు పంపించలేదని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరేదో ప్రైవేట్ ల్యాబొరేటరీస్ కి లేకపోతే మీ స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ల్యాబొరేటరీస్ కి పంపిస్తే నిజం అనేది బయటకు రాదు. ఇవాళ ఈ సంఘటనని సిబిఐకి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే తిరుపతి లడ్డూలో ఏ రకంగా అయితే సిబిఐకి అప్పచెప్పిన తర్వాత వాస్తవాలు ఏ రకంగా అయితే బయటకు వచ్చినాయో, ఖచ్చితంగా కల్తీపాలు ఘటనలో కూడా సిబిఐకి అప్పచెప్పితే వాస్తవాలు బయటకు వస్తాయి. వీళ్ళు ఏదైతే ఆ రోజున పోలీసులు ఒక హై డ్రామా క్రియేట్ చేసి కూలెంట్ లీక్ అయింది, ఆ కూలెంట్ లీక్ అయిన దాంట్లోంచి ఆ ఇథిలీన్ గ్లైకాల్ వచ్చి పాలల్లో కలిసింది, ప్రమాదవశాత్తు తాగారని చెప్తా ఉన్నారు. నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, కేవలము ఆ పాలతను 150-160 లీటర్లు ఆయన సప్లై చేస్తా ఉంటే కేవలము ఒక 15-16 కుటుంబాలకి ఎందుకు ఎఫెక్ట్ జరిగింది? ఇథిలీన్ గ్లైకాల్ కనుక కలిస్తే మొత్తం పాలల్లో మొత్తం ఆ ట్యాంకర్ అంతా కలవాలి కదా. కేవలము ఒక 15-16 కుటుంబాలకి వేసిన పాలల్లోనే ఎందుకు తేడా వచ్చింది? ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రకరకాల కోణాల్లో దీన్ని దర్యాప్తు జరపాలి. ఎందుచేతనంటే అక్కడ పేషెంట్స్ కి ఇచ్చే ట్రీట్మెంట్ చూస్తే అందరికీ కూడా కిడ్నీస్ ఫెయిల్యూర్ అయినాయి. అంటే ఎవరైనా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారు చూసారా, వాళ్ళకి ఏ రకంగా అయితే ఎఫెక్ట్ జరుగుతుందో ఇక్కడ ఉన్న పేషెంట్స్ కూడా అదే జరిగింది. అంటే పురుగుల మందు ఎంత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ లో జరుగుతుందో ఆ ఎఫెక్ట్ జరిగింది. ఇది పెద్దవాళ్ళకి అంటే సుమారుగా 65, 70, 80 సంవత్సరాలు వాళ్ళకి, చిన్నారులకి, చంటి పిల్లలకి ఈ ఎఫెక్ట్ జరిగింది. మిడిల్ ఏజ్ పీపుల్ కి జరగల. అంటే దాన్ని బట్టి ఇక్కడ ఏమర్థం అవుతా ఉంది, ఇది కేవలము ఆ కల్తీపాలు అతను ఆ కలిపిన దాంట్లో యూరియా కలిపాడా, లేకపోతే ఏదైనా ఫార్ములిన్ కలిపాడా, లేకపోతే ప్రొఫెషనల్ రైవల్టీ ప్రకారంగా అతనికి కిట్టన వాళ్ళు ఎవరైనా అందులో పురుగుల మంది ఏమన్నా కలిపారా? ఇవన్నిటిపైన అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరగాలి. ఏదో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ స్టార్టింగ్ ఒక స్టోరీ కుకప్ చేశారు, దాన్ని ఇవాళ యాక్సిడెంట్ కింద చిత్రీకరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, అసలు బాధితుల కుటుంబాలు రోజుల తరబడి ఈ అక్క హాస్పిటల్ దగ్గరే మరి ఉంటా ఉన్నారు. వీళ్ళు మళ్ళీ ఎక్స్గ్రేషనేమో చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు ప్రకటించారు. బాగుంది. కాకినాడ ఘటన ఆ ఫైర్ మిషాప్ జరిగితే అక్కడ చనిపోయిన వాళ్ళకి 20 లక్షలు ప్రకటించారు. ఏంటి వ్యత్యాసం ఏంటి? ఈ రెండు కూడా గవర్నమెంట్ తప్పిదాల వల్లనే జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే జరిగింది. నిజంగా ఎప్పటికప్పుడు ఈ అనార్గనైజ్ సెక్టర్ ని ఆర్గనైజ్ చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేసి మిల్క్ అనలైజర్స్ ద్వారా దీన్ని గవర్నమెంట్ బాధ్యత తీసుకుని ఉండుంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు కదా. 2023లో మిల్క్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఒక చట్టం తీసుకుని వచ్చారు. ఆ చట్టం ఇది చెప్తా ఉంది, ఎప్పటికప్పుడు కంటిన్యూస్ మానిటరింగ్ జరగాలి, మిల్క్ అనలైజర్స్ తో దీన్ని అనలైజ్ చేయాలని. నిజంగా గవర్నమెంట్ తలుచుకుంటే చేయలేరనండి ఇవన్నీను. ఇవాళ మరి బాధిత కుటుంబాల పరిస్థితి ఏంటి? నిజంగా చిన్నారులను మనం చూస్తే చంటి పిల్లలు, 6 మాసాలు, సంవత్సరం వయసు ఉన్నవాళ్ళు,
ఆ పిల్లలు 18 రోజుల నుంచి మృత్యువుతో పోరాటం చేస్తా ఉన్నారు. ఎంత అన్యాయం అండి. నేను ఇదే కూటమి పెద్దలను అడుగుతా ఉన్నా, మీ ఇంట్లోనే మీ కుటుంబ సభ్యుల్లోనే చిన్నారులకి ఈ రకంగా జరిగితే మీరు ఈ తరహాలో ప్రవర్తిస్తారా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత లేదండి? ఆయన రాజమండ్రి సందర్శించి పేషెంట్స్ తాలూకా వివరాలు తెలుసుకుని ఒక రివ్యూ మీటింగ్ తీసుకుని అసలు ఏం జరిగింది అని పూర్తి వివరాలు బయటికి తీసుకురావాలి కదండి. ఇవాళ ఏదైతే పురుగుల మందు తాగి చనిపోతారో, ఆత్మహత్యలు చేసుకుంటారో ఆ తరహాలో ఇక్కడ పేషెంట్స్ తాలూకా పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇది ముమ్మాటికి కూడా వాస్తవం. నిజంగా గవర్నమెంట్ కే గనక చిత్తశుద్ధి ఉంటే నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ పంపించేవారు. మీ ఆధీనంలో ఉన్న ల్యాబొరేటరీస్ పంపిస్తే మీరు ఏం చెప్తే రిపోర్ట్లు ఇస్తారు. అయినా నిజంగా ల్యాబొరేటరీస్ దగ్గర నుంచి రిపోర్ట్స్ రావాలి అని అంటే మీకు 15 రోజులు ఎందుకు పట్టాలండి? మీరు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఇథిలీన్ గ్లైకాల్ అని బాగుంది. రిపోర్ట్స్ ఎందుకు బయట పెట్టరండి? పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టరు? మీడియాకి ఎందుకు ఇవ్వరు? ప్రతిపక్షాలకు ఎందుకు ఇవ్వరు? కనీసం బాధిత కుటుంబాలకైనా తెలియాలి కదా. ఎందుకు చేయరని అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయంగా ఈ ఇష్యూని కన్సీల్ చేసేయాలి, ఇది ఒక బయటికి రాకూడదు అని చెప్పి రోజుకు ఒక డెత్ చూపిస్తా ఉన్నారు. అంటే ఒక్కసారి నిజంగా మాకు అనుమానాలు ఉన్నాయి. ఆ పేషెంట్స్ తాలూకా ఎవరైతే వెంటిలేటర్స్ మీద ఉన్నారో వాళ్ళు రోజుకొకళ్ళని డెడ్ బాడీస్ తీసుకొచ్చి కుటుంబ సభ్యుల చేతుల్లో పెడతా ఉన్నారు. ఒక హై డ్రామా ఈ ప్రభుత్వం ఆడుతా ఉంది. దీంట్లో వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరము ఈ ప్రభుత్వము పైన ఉంది. దీన్ని ఏదో కన్సీల్ చేసి దీన్ని ఒక యాక్సిడెంట్ కింద చిత్రీకరించే కార్యక్రమము ఈ ప్రభుత్వం చేస్తున్నారనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది. మరి అక్కడ చూస్తే చిన్నారులండి నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి ఎంత బాధపడతా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మాకెందుకండి, మా పిల్లలు మేము అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, మా పాలు మేము చేసిన తప్పల్లా ఏంటంటే మా చంటి పిల్లకి పాలు తాగించడమే మేము చేసిన తప్పు అని చెప్తా ఉన్నారు. అసలు వీళ్ళకి ఈ కూటమి పెద్దలకు కనీసం మనసు ఉందా అని అడుగుతా ఉన్నా. మీ ఇంట్లో కూడా చంటి పిల్లలు ఉన్నారు కదా, ఈ పాలు తాగి పిల్లలు చనిపోయే పరిస్థితులకు వచ్చేయి అని అంటే ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదా అని అడుగుతా ఉన్నా. ఇంకొకటి, ఈ ఘటన జరుగుతా ఉంది, బయట ఏం చెప్తా ఉన్నారు, ఈ పక్కన వీళ్ళకి హెరిటేజ్ అనే ఒక సంస్థ ఉంది, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇమీడియట్ గా పెంచేశారు. మా 23 స్టేజెస్ లో 25 స్టేజెస్ లో దీన్ని చెకింగ్లు జరుగుతూ ఉంటే అంటే హెరిటేజ్ పాలు తాగండి అని ఈ యొక్క ఇష్యూని కూడా అడ్వాంటేజ్ కింద తీసుకుని వీళ్ళు వ్యాపారాలు పెంచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎంత అన్యాయమో చూడండి. మా అన్ని కూడా పాస్చర్ మిల్క్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఒక సేఫ్టీ ప్రోటోకాల్స్ లో ఉంటుంది అని పాల వ్యాపారస్తుల యొక్క వ్యాపారానికి కూడా గండి కొట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఎంత అన్యాయం చూడండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అన్ని కూడా కల్తీనే. అటు పాలల్లో గాని కూరగాయల్లో గాని ఏ వస్తువు తీసుకోండి, టీ పొడి తీసుకోండి, ఏ వస్తువు తీసుకోండి, తిండి పదార్థాలు తీసుకోండి, నూనెలు తీసుకోండి. మొన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేస్తే ఆ నూనె ఏదైతే వీళ్ళకి దొరుకుతా ఉందో రెస్టారెంట్స్ వాళ్ళు బేకరీ వాళ్ళు కొనుక్కునేది కిలో 60 రూపాయలు అటండి. ఎక్కడైనా కిలో 60 రూపాయలకు నూనె దొరుకుతుందా? ఎంత అన్యాయం చూడండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో తిరుపతి లడ్డూ గురించి నేను చెప్తా ఉన్నా. తిరుపతి లడ్డూలో గీ ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ కొన్నారు. అంటే దానికి అర్థం ఏంటండి, 2018 చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు గీ ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ కొన్నారు. మీరు నిజంగా స్వచ్ఛమైన నెయ్యి వాడితే ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ అనేది ఆర్టిఫిషియల్ లిక్విడ్స్ ఎందుకు కొనాలి అని అడుగుతా ఉన్నా. సుమారుగా 3,85,00,000 రూపాయలతో సుమారుగా నాకు తెలిసి 80,000 కేజీలు కొన్నట్టున్నారు. అంటే చూడండి